తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. అంటే ఇందులో ఉండే అన్ని రంగాల వారికి, స్త్రీలకు, పురుషులకు ఈ రోజు మీరు మిశ్రమ ఫలితాలను చవిచూస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు కుటుంబ సభ్యుల సహకారంతోనే మాత్రమే మీరు పూర్తి చేయగలుగుతారు. అవి ఏమిటి అనేది విచారణ చేసుకోండి. కుటుంబ వ్యవహారాలలో చాలా చాలా అప్రమత్తత వ్యవహరించాలి. మాటను ఆచితూచి వాడాలి. ఎందుకంటే కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం కనబడుతోంది మీ వల్ల. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చతుర్థంలో చంద్రబలం అనుకూలంగా లేదు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడం కానీ, పాలను నైవేద్యం పెట్టడం కానీ, సాయంత్రం పూట చంద్ర దర్శనం చేయడం కానీ చేస్తే ఈ ఇంపాక్ట్ అంటే ఈ ఫలితము ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది. చంద్రబలం ప్రతి ఒక్కరికి చాలా తప్పనిసరి కాబట్టి, అది మీకు లోపించింది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. తరువాత మిమ్మల్ని తప్పుదారి పట్టించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరా అనేది ఇంట్లో కానీ, లేదా మీ మిత్రవర్గంలో కానీ, లేదా మీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో అది మీకు మాత్రం తెలుస్తుంది. వారి వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు. ఇష్టదైవాన్ని మీకు ఏ దేవుడైతే ఇష్టమో వారి యొక్క నామస్మరణ కొన్నిసార్లైనా కానీ తప్పనిసరిగా చేయాలి. తర్వాత మీకు ఇప్పుడు శుభకాలం నడుస్తోంది కాబట్టి మీ ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. మీ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. మీరు ఏదైతే అనుకుంటారో అనుకున్న సమయానికి శుభకార్యానికి అనుకోండి, లేదా ఒక వాహనం కొనుక్కోవడానికి కానీ మీరు అనుకున్నప్పుడు ఎంతైతే అనుకుంటారో సమ్ అమౌంట్ అనమాట, నాకు ఈ ఆటంకం తొలగిపోవడానికి ఇంత డబ్బులు కావాలి అని అనుకున్న వారికి అనుకోకుండా మీకు ఆ డబ్బు చేతికి అందే అవకాశం కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని ఏ అవసరానికి అనుకున్నారో దానికి మాత్రమే ఉపయోగించండి. ఒక వార్త మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు పేరు ప్రతిష్టలు కలుగుతాయి. సంఘంలోనూ బయట మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేయగలుగుతారు. దగ్గర వారి ప్రోత్సాహం మీకు ఉంటుంది. శ్రీ లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణ చెప్పదగిన సూచన. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు కాబట్టి మీరు ఈ రోజు ఏదైనా పని చేయాలనుకుంటే తెలుపు రంగును ధరించి మీ కీలకమైన పనులను, కొత్త పనులను, దేనికైనా సరే మీరు అనుకున్న దానికి ఈ రంగు ఉపయోగించుకుని మీరు మీ పనులను చేసుకోండి. ఇది ఈ రాశి వారికి దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులకు, అన్ని రంగాల వారికి దైవబలంతో వారి యొక్క పనులను పూర్తి చేసుకుంటారు. సుఖ సౌఖ్యాలను పొందగలుగుతారు. ఒక ముఖ్యమైన విషయం కోసమని ఒక కీలకమైన వ్యక్తులను మీరు ఈ రోజు కలిసే అవకాశం కనబడుతోంది. దాని ఫలితంగా మీకు అనుకూలత చేకూరుతుంది. మిత్రుల సహకారం కలిసి వస్తుంది. శనీశ్వరుడి యొక్క ధ్యానం కానీ, మంత్రం కానీ, గాయత్రి మంత్రం కానీ, శనీశ్వరుడి యొక్క ఆలయ దర్శనం కానీ మీకు చాలా శుభదాయకము. తరువాత కీలకమైన వ్యవహారాల్లో ఏవైతే మీకు చాలా అత్యంత అవసరమైన వ్యవహారాల్లో నిదానమే ప్రధానము అన్న వాక్యాన్ని మీరు చాలా చాలా దృష్టిలో పెట్టుకోవాలి. మీ రంగాల్లో అవగాహనతో మీరు ముందుకు సాగాలి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యమైన విషయాల్లో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అది ఇంట్లో వారితో కానీ, బయట వారితో కానీ, మీ నమ్మకస్తులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సంఘటనలను మిమ్మల్ని నిరుత్సాహపరిచే దిశగా ఉంటాయి కాబట్టి నిరుత్సాహాన్ని పొందకండి. ముందుగా తెలిసింది కాబట్టి నిరుత్సాహం అనేది పొందకండి. తర్వాత చేయని పొరపాటుకు మీరు నిందపడాల్సి రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు. జాగ్రత్త అన్ని రకాలుగా, అంటే ఇంట్లోనూ బయట మీ నమ్మకస్తులు ఎవరైతున్నారో వారి వల్ల చాలా జాగ్రత్తగా పడండి. అప్రమత్తంగా ఉండండి. కలహ సూచన ఉంది కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా వాడండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక వారి వల్ల మీరు ఆటంకాలు, సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. కాబట్టి దానికి దూరంగా ఉండండి. ఈ రోజు మీరు జపించవలసిన మంత్రము నవగ్రహ స్తోత్రము, ప్రత్యేకించి శనేశ్వరుడి స్తోత్రము పఠించడం చాలా చాలా మంచిది. ఎందుకంటే వివాదాలకి దూరంగా ఉంటారు. ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మంచే జరుగుతుంది. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, నలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించి కీలకమైన పనులను చేపట్టండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి చెప్పదగినది ఏంటంటే మీ బుద్ధి బలము ఈరోజు చాలా చురుగ్గా పనిచేస్తుంది. అనుకున్న పనులను చేయగలుగుతారు.
కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని చాలా చక్కగా పెంచుతాయన్నమాట. నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం మీలో బలంగా పెరుగుతుంది. కీలకమైన వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఒంటరిగా వెళ్ళకపోవడమే చాలా మంచిది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్ర పారాయణ కనుక చేసినట్టయితే ఇటువంటివి తట్టుకునే అవకాశం ఉంటుంది. తరువాత సకాలంలో మీరు పనులు పూర్తి చేసుకుంటారు. దైవానుగ్రహంతో చక్కటి శుభాలు జరగబోతాయి. ముందు ముందు భవిష్యత్తు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ రంగాల్లో అభివృద్ధి పదంలో మీరు ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం మీకు సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి కీలకమైన నిర్ణయాలు వారితో సంప్రదించవలసింది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో మీరు పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులను మీరు చేస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా చాలా అవసరము. అనారోగ్య సూచన ఉంది కాబట్టి స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఇష్టదైవ సందర్శనము, మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దైవాలయాన్ని సందర్శించడం శుభప్రదంగా చెప్పడం జరిగింది. మీకు కలిసి వచ్చే రంగులు నలుపు, నీలము, ఎరుపు. ఈ 3 రంగులు ఉపయోగించుకొని ఈ వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనులకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి జన్మరాశిలో చంద్రుడి సంచారం చాలా అనుకూలంగా ఉంది. అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలైనా పురుషులైనా అన్ని రంగాల వాళ్ళకి ఇది వర్తిస్తుంది. చంద్ర సంచారం మీ జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి మీకు చాలా అనుకూలంగా ఉంది. ఒక విషయంలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంది. సకాలంలో మీరు ఎవరి సహాయం కోరుకుంటున్నారో వారి యొక్క సహాయము సకాలంలో మీకు అందుబాటులోకి వస్తుంది. అది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా. ప్రారంభించిన ఫలితాలు ఏవైనా సరే మీరు ప్రారంభించాలి అని అనుకుంటే ఈ రోజు ప్రారంభిస్తే దాని యొక్క ఫలితము మీకు ముందు భవిష్యత్తులో చాలా చక్కగా అనుకూలంగా కనబడుతుంది. మంచి విజయాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఈ రోజు కీలకమైన పనులు ఏది చేయాలని అనుకున్నా ఈ రోజు ప్రారంభించండి. శివుడి యొక్క ఆరాధన మీకు చెప్పదగిన శుభదాయకమైనది. ఈ ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక వాటిలో మీరు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే కనుక మీ యొక్క అంటే పని మీద అవ్వచ్చు, దేవుడి మీద అవ్వచ్చు, భక్తి శ్రద్ధలు కనుక కనపరిస్తే మీ యొక్క ముందు భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొందరి ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగించేటట్టుగా ఉంది కాబట్టి అది ఎవరా ఏమిటా అనేది మీరు విచక్షణ చేసుకోండి. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయాల్సి వస్తుంది. వాద ప్రతివాదాల జోలికి ఈ రోజు మీరు వెళ్లకుండా ఉండడమే మేలు. ఒక వార్త మీకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ వార్త ఏమిటనేది ఎక్కడి నుంచి వస్తుందనేది మీకు మాత్రమే తెలుస్తుంది. అయినప్పటికీ పడనక్కర్లేదు. మనోవ్యాకులత చెందకండి. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. చాకచక్యంగా వాటిని పరిష్కరించండి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితం మీకు అతి దగ్గరలోనే ఉంది. హనుమంతుడి యొక్క ఆరాధన, హనుమంతుడి యొక్క దేవాలయాల సందర్శనము మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ రంగు, అంటే కాషాయ రంగు మీకు అత్యంత అనుకూలమైన రంగు. ఆ రంగు వస్త్రంతో మీరు ఏదైనా కీలకమైన పనులు చేయాలని అనుకుంటే దాన్ని ఉపయోగించుకుని మీరు ఆ పనిని ప్రారంభించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. నమస్తే.